హాయ్ గైస్, నేను మీ నాయక్ నీరో. టాపిక్ ఏంటంటే పారుల్ యూనివర్సిటీ, ఇది వడోదర, గుజరాత్లో ఉంది. నేను ఈ వీడియోలో ఈ పారుల్ యూనివర్సిటీ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఫీజెస్ ఎలా ఉంటాయి, డిప్లొమా వాళ్ళు ఎలా రావచ్చు, వీళ్ళకున్న కోర్సెస్ ఏంటి అన్న డీటెయిల్స్ చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి. ఈ టాపిక్ మీదకి వస్తే ఏంటంటే మనకి 3 విధాలుగా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకటి, మామూలు పారుల్ యూనివర్సిటీ వాళ్ళే మన కాలేజెస్లో క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చి వాళ్ళు అడ్మిషన్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందా అంటే అప్పుడు వాళ్ళ దగ్గర డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే వీళ్ళకి కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అక్కడైనా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి బ్రో, నేను మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న కాలేజ్ అని అనుకుంటే డైరెక్ట్ మీరు కాలేజీకి వచ్చి కాలేజ్ చూసుకొని మీకు ఓకే అన్నప్పుడు అడ్మిషన్ తీసుకోవచ్చు. అంటే డిప్లొమా వాళ్ళకు కూడా సేమ్, బట్ ఏమంటే వాళ్ళకి కాలేజెస్కి వెళ్తారు లేదు నాకైతే తెలియదు. సేమ్ వాళ్ళకు కూడా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఈ మనకి ఏ కోర్సులు ఉన్నాయి అన్న టాపిక్ వస్తే ఇక్కడ కోర్సెస్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయమ్మా. ఇది లేదని చెప్పేకైతే ఏం లేదు. టోటల్ A to Z ప్రతి ఒక్కటి ఉన్నాయి. అంటే ML, IoT, ఇలా చాలా క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి బీటెక్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి కూడా సేమ్ ML ఇవి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీటెక్ వాళ్ళకి ట్రిపుల్ ఉంది, CE ఉంది, ఆల్ కోర్సెస్ బీటెక్. లేదు నాకు బీటెక్ బేస్డ్ వద్దు బ్రో, నాకు వేరేటి కావాలి, లైక్ అగ్రికల్చర్, మెడికో అలా ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి బ్రో. ఈ కాలేజ్లో ఏరోనాటికల్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్కి వస్తే ఫీ మన ఇంటర్ బేస్డ్ వస్తారుగా, ఇంటర్ బేస్డ్ వచ్చే వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారంగా ఉంటుంది. తెలియని ఏముంది, పర్సంటేజ్ అంటే 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, 70-75 అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, 90 అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, అలా ఫీ అన్నది కన్సిడర్ చేసుకుంటారు. అండ్ డిప్లొమా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇంటర్ నుంచి డైరెక్ట్ వచ్చే వాళ్ళకంట వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే డిప్లొమా వాళ్ళు డైరెక్ట్ ఎక్కడికి వస్తారు, సెకండ్ ఇయర్కి జాయిన్ అయిపోతారు. మనలాగా ఫస్ట్ సెమ్ నుంచి రాళ్ళు, వీళ్ళు డైరెక్ట్ థర్డ్ సెమ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనము ఈ సౌత్ వాళ్ళకి సపరేట్ హాస్టల్స్ ఉంటాయా అంటే అలా ఏమి ఉండవు బ్రో. మొత్తం నీకు నచ్చిన హాస్టల్ తీసుకోవచ్చు. ఇక్కడ దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు బాయ్స్కి 14 హాస్టల్స్ ఏమో ఉన్నాయి అరౌండ్. అంతే, ఒక 10-15-14 అరౌండ్ ఉన్నాయి. కరెక్ట్గా నాకు కూడా తెలియదు, బట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ హాస్టల్స్లో నీకు ప్రయారిటీస్ ఉంటాయి. అంటే నువ్వు 3 షేరింగ్, అంటే 3 ఉండాల్సింది తీసుకుంటున్నావా, 5 మంది ఉండాల్సింది తీసుకుంటున్నావా, లేదంటే నాకు 8 మంది కలిసి ఉండడం ఇష్టం, సో నేను 8 మంది ఉన్న హాస్టల్ తీసుకుంటా. ఇట్లా నీకున్న ప్రయారిటీని బట్టి ఇక్కడ హాస్టల్ అన్నది ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ మెస్ విషయానికి వస్తే అంటే మన ఫుడ్ ఇక్కడ సౌత్ ఉంటుంది, నార్త్ ఉంటుంది. అండ్ సౌత్ మెస్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా ఫీ పే చేసుకోవాలి, ఒక 10,000. అప్పుడు మనకి సౌత్ మెస్ సంబంధించిన ఒక కార్డ్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నార్మల్ కూడా ఒక మెస్ కార్డు ప్రొవైడ్ చేస్తారు, బట్ దీనికి ఇంకో సపరేట్ మెస్ కార్డు ఉంటుంది. అక్కడ మనకి సౌత్లో మన సౌత్ మెస్ ఏది ఉంటుంది అంటే మన కల్లా ఏముంటుందో అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నార్మల్గా కూడా ఉంటుంది సౌత్ మెస్ అక్కడ, బట్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి అంటే ఈవెంట్స్ నీకు వీక్లీ 3-4 ఈవెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయమ్మా. అండ్ నీకు ఈవెంట్స్ గురించి పెద్ద దిగులు పడాల్సిన అవసరం ఉండదు, నీకు కావాల్సిన అన్ని ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చా బ్రో అంటే నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నాడు వెళ్ళి చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఈవెంట్. అండ్ మనకి ఈ కాలేజ్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నీ స్టార్టప్స్ ఏమైనా ఉంటే దానికి మంచి బ్యాకప్ వచ్చింది బ్రో. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నీకు స్టార్టప్ ఏదైనా ఉందంటే నీకు మంచి బ్యాకప్ ఇస్తారు ఇక్కడ నీకున్న ఇంట్రెస్ట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ NCC కూడా ఉంది. ఆ NCC నాకు డిఫెన్స్ అంటే ఉన్నాయి కదా NCCs, అలా దాని ప్రకారం కూడా ఇక్కడ వెళ్ళొచ్చు బ్రో. అండ్ నా జెన్యూన్గా చెప్పాలంటే ఇక్కడ నీకు కావాల్సిన దానికి మంచి సపోర్ట్ దొరుకుద్ది. అంటే నువ్వు స్పోర్ట్స్లో వెళ్ళాలనుకుంటున్నావా, నీకు ఈ స్పోర్ట్స్లో మంచి బ్యాకప్ దొరుకుద్ది. ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటున్నావా, దానికి బ్యాకప్ దొరుకుద్ది. అండ్ నెక్స్ట్ నీకు ఏదైనా స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయా,
దానికి బ్యాకప్ దొరుకుద్ది. లేదు నువ్వు ఏదైనా ఇంటర్న్షిప్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా, దానికి నీకు మంచి బ్యాకప్ దొరుకుద్ది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, మనకి పారుల్ యూనివర్సిటీలో ఉన్న మెయిన్ బెనిఫిట్, నీకు ఇదే చేయన్న రెస్ట్రిక్షన్ ఉండదు. నీకు నచ్చిన విషయాన్ని నచ్చినట్టు చేయొచ్చు భయపడుకోకుండా. నీకు ఇది చెయ్యాలి అని అనిపిస్తే నువ్వు అది ఖచ్చితంగా చేయొచ్చు. అలా అని చెప్పి ఏది పడితే అది కాదు. యాజ్ నాలెడ్జ్ పర్పస్, అంటే నువ్వు చెప్పాక స్టార్టప్స్, ఈవెంట్స్ అలాంటివి అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈ కాలేజ్లో నీకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మంచి కమ్యూనికేషన్ దొరుకుద్ది అనమాట. అంటే నీకు ఇండియాలో ఆల్ ఓవర్ మ్యాక్సిమం ప్రతి ఒక్క క్లాస్లోనూ దొరుకుతారు. లైక్ హిందీ వాళ్ళు కానీ, గుజరాతీ, పంజాబీ. సో నీ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోనికి ఒక చిన్న మంచి ఇది దొరుకుద్ది. అంటే నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, నీ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఈ కాలేజ్లో నీకు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటాయమ్మా. ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదు. బట్ లాస్ట్లీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాలేజ్ అన్నది మీకు కనిపించుద్ది. ఇట్ మీన్ మీరు యాజ్ ఎ గుడ్ వే తీసుకున్నారనుకో, గుడ్గానే అనిపించుద్ది. లేదు మీరు ఏదైనా బొక్కలు ఎతుకుతా అంటే ఆ బొక్కల్లో ఎట్లా ఉంటుందో అట్లే కనిపించుద్ది. ఇదైతే నేను చెప్పే మాట. అండ్ నెక్స్ట్, మా కాలేజ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి. మా కాలేజ్ గురించి ఇంకా డీటెయిల్స్ చాలా వరకు ఇస్తాను. థ్యాంక్ యూ మా. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.